నమస్కారం ఫ్రెండ్స్, జేక్వెరీ సిరీస్లో పార్ట్ 4లో ఉన్నాం మనం. సో ఈ ట్యుటోరియల్లో మనం యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్, ఫస్ట్ లాస్ట్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ HTML ఫైల్లో, ఈ HTML అవుట్పుట్లో మనకి 3 పారాగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఈ 3 పారాగ్రాఫ్స్ కింద 3 బటన్స్ కనిపిస్తున్నాయి. యాడ్ బటన్ ఒకటి, రిమూవ్ బటన్ ఒకటి, లాస్ట్ బటన్ ఒకటి. సో దీని HTML కూడా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పారాగ్రాఫ్కి నేను క్లాసెస్ కూడా ఇచ్చాను. ఫస్ట్ పారాగ్రాఫ్కి 1 అని ఇచ్చాను, సెకండ్కి 2 అని ఇచ్చాను, థర్డ్కి 3 అని ఇచ్చాను. సో ఈ క్లాసెస్ ఇచ్చాను. అలానే ఇక్కడ ఈ 3 బటన్స్ ఇచ్చాను. సో ఈ బటన్స్కి కూడా నేను క్లాస్ యాడ్ అని ఇచ్చాను, క్లాస్ పేరు. అలానే సెకండ్ బటన్కి రిమూవ్ అని ఇచ్చాను, థర్డ్ దానికి లాస్ట్ అని ఇచ్చాను. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, సో యాడ్ క్లాస్ అంటే ఏంటి అసలు? ఇక్కడ మనకి ఈ క్లాసెస్ పేర్లు మనమైతే ఇప్పటివరకు చూసాం, క్లాసెస్ పేర్లన్నీ. సో అయితే ఇవన్నీ మనం ఆల్రెడీ మనం ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్కి, బటన్స్కి మనం ఇచ్చిన పేర్లే ఇవన్నీ. ఓకే, సో ఇక్కడే మనం ఇచ్చాం. డైరెక్ట్ మన బాడీ లోపలే 3 పారాగ్రాఫ్స్ తీసుకొని వాటికి మనం క్లాస్ పేర్లు ఇచ్చాం. అయితే మనం ఇలా కాకుండా డైరెక్ట్ సిఎస్ఎస్లోనే ఒక స్పెషల్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. స్పెషల్ క్లాస్ అంటే ఆ క్లాస్ నేను ఏ పేరాకి, ఏ బటన్కి, దేనికి అప్లై చేయలేదు. డైరెక్ట్ దాంట్లో నేను ఒక సపరేట్గా ఒక కొత్త క్లాస్ తీసుకొని దానికి నేను ప్రాపర్టీస్ వేసుకుంటాను. ఆ ప్రాపర్టీస్ని నేను యాడ్ క్లాస్ ద్వారా నేను అప్లై చేసుకోవచ్చు కావాలంటే. యాడ్ క్లాస్ నేను జేక్వెరీలో యాడ్ క్లాస్ ద్వారా నేను ఆ కొత్త క్లాస్ ప్రాపర్టీస్ నేను నాకు కావాల్సిన పేరా కంటే పేరాకి, లేకపోతే బటన్స్ కంటే బటన్స్కి, దేనికంటే దానికి నేను అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సిఎస్ఎస్లో, డైరెక్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్లోనే నేను ఒక కొత్త క్లాస్ తీసుకుంటాను. సో డైరెక్ట్ దానికి న్యూ అని పెట్టేద్దాం పేరు. సో ఈ క్లాస్ దేనికి అప్లై చేయలేదు ఇంకా. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఇద్దాం. ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఇద్దాం. అలానే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇద్దాం. అలానే కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాం. టెక్స్ట్ కలర్ అన్నమాట ఇది. సో అలానే మనము ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ ఇద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వర్ధానా ఇద్దాం. సో నేను ఇలా ఒక 5 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇచ్చాను సిఎస్ఎస్లో. అండ్ ఇది మనం సిఎస్ఎస్ ద్వారా అప్లై చేసే కన్నా జేక్వెరీ ద్వారా అప్లై చేస్తే బాగుంటుంది. సో ఈ యాడ్ క్లాస్ అనే మెథడ్ జేక్వెరీ ద్వారా అప్లై చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఎలా అప్లై చేయాలో. సో ఫస్ట్ మనం ఈ బటన్ చూద్దాం. ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది. సో ఈ యాడ్ అనే బటన్ను క్లిక్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ మనకు కావాల్సిన పారాగ్రాఫ్కి అప్లై కావాలి. సో ఇక్కడ మనకి 1, 2 అండ్ 3 అనే 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ బ్లాక్లో ఈ న్యూ ప్రాపర్టీని, ఈ న్యూ అనే క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఫస్ట్ పేరాకి అప్లై చేద్దాం. సో ఎలా చేస్తానో చూడండి. సో ఫస్ట్ మనం $, అండ్ మనం ఫస్ట్ ఆ యాడ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ అప్లై కావాలి. సో మనం ఏం చేయాలంటే డాట్, సో ఆ యాడ్ దాని పేరు యాడే, ఆ బటన్ పేరు. సో ఇక్కడ మనం యాడ్ అని వేసుకుందాం. సో ఇందులో మనం ఇది బటన్ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ అని పెడదాం. సో మళ్ళీ ఒక ఫంక్షన్
బ్లాక్ ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మళ్ళీ ఒక పారాంథసిస్ అలానే ఫ్లవర్ బ్రాకెట్స్ వేసుకుందాం. అండ్ ఈ మన ఫైనల్ ఈ పారాంథసిస్ని సెమీకాలన్తో క్లోజ్ చేయడం మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన పారాగ్రాఫ్కి మనం ఈ న్యూ అనే ఈ ఏదైతే మనం సిఎస్ఎస్లో తీసుకున్నామో ఈ క్లాసు, ఈ ప్రాపర్టీస్ దీనికి ఇచ్చిన ప్రాపర్టీస్ మన ఈ పారాగ్రాఫ్కి అప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ఈ యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి మనం క్లాస్ 1 అని ఇచ్చాం. సో అంటే ఈ 1 అనే పారాగ్రాఫ్కి ఈ ప్రాపర్టీస్ అప్లై కావాలి. సో ఈ ప్రాపర్టీస్ అప్లై కావాలి అంటే ఈ న్యూ క్లాస్కి ఇచ్చిన ప్రాపర్టీస్ అప్లై కావాలి. సో మనం ఏం చేయాలి, అప్పుడు మనం ఇక్కడ మళ్ళీ డాలర్ అని తీసుకొని, సో మనం ఈ యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పారాగ్రాఫ్కి న్యూ ప్రాపర్టీస్ అప్లై కావాలి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ .1 అని పెడదాం. సో ఆ పారాగ్రాఫ్ క్లాస్ పేరు 1 అనమాట. సో నేను అందుకే .1 అని పెట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే యాడ్ క్లాస్. సో క్లాస్లో C క్యాపిటల్స్ ఉంటుంది. సో ఈ యాడ్ క్లాస్ మెథడ్లో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఇలా సెమీకాలన్తో క్లోజ్ చేయండి. సో ఇక్కడ మనము ఇవి ఏవైతే ఈ ఇన్వర్టెడ్ కొటేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనం ఆ క్లాస్ పేరు ఇవ్వాలి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ క్లాస్ పేరు మనం ఇలా ఇచ్చామనుకోండి, సో యాక్చువల్లీ క్లాస్ పేరుని మనం ఎప్పుడు డాట్ తోటి పెడతాం. సో ఇలా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది, అంటే మనకు అవుట్పుట్ రాదు, అవుట్పుట్ కనిపించదు. సో క్లాస్ పేరు మనం ఇక్కడ యాడ్ క్లాస్ అని ఇచ్చినప్పుడు డాట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో డాట్ పెట్టకూడదు అనమాట. ఓకే, సో ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో మామూలుగా ఇక్కడ మనము ప్రతి క్లాస్ని రిఫర్ చేసేటప్పుడు డాట్ పెట్టి ఆ క్లాస్ పేరు ఇస్తాం. ఇక్కడ కానీ ఈ క్లిక్ ముందర కానీ లేకపోతే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని రిఫర్ చేసేటప్పుడు కూడా పారాగ్రాఫ్ క్లాస్ని రిఫర్ చేసేటప్పుడు కూడా ఇక్కడ డాట్ పెట్టి ఆ క్లాస్ పేరుని రిఫర్ చేస్తాం. కానీ ఇక్కడ యాడ్ క్లాస్ అనేటప్పుడు మాత్రం డైరెక్ట్ ఆ క్లాస్ పేరు మాత్రమే ఇవ్వాలి, డాట్ పెట్టకూడదు. పెడితే మనకు అవుట్పుట్ కనిపించదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ యాడ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ న్యూ అనే క్లాస్ ప్రాపర్టీస్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి అప్లై అవుతాయి. సో చూద్దాం ఒకసారి. సో నేను యాడ్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్, కలర్ రెడ్, ఫాంట్ స్టైల్ ఇటాలిక్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకి అప్లై అయిపోయినాయి. సో ఈ యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ రిమూవ్ బటన్ ద్వారా ఆ ప్రాపర్టీస్ అన్నీ తీసేద్దాం ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లోంచి. సో చూద్దాం ఎలా చేయాలో. సో ఇది కూడా సింపులే. ఆ సెకండ్ ఆ రిమూవ్ అనే బటన్ క్లాస్ పేరు రిమూవ్. అయితే మనం డైరెక్ట్ ఈ మొత్తం ఈ యాడ్ బ్లాక్ని కాపీ చేసుకొని నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేసేసి జస్ట్ కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మన సెకండ్ బటన్ పేరు రిమూవ్. సో డైరెక్ట్ మనం రిమూవ్ అని పెడదాం. సో రిమూవ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఆ ఫస్ట్ పారాలోని ప్రాపర్టీస్ వెళ్ళిపోవాలి. సో అంటే మనం ఆ ఫస్ట్ పారాకి న్యూ క్లాస్ అప్లై అయింది, న్యూ క్లాస్ ప్రాపర్టీస్ అప్లై అయినాయి. సో మనం వాటిని తీసేయాలి. సో తీసేసేయాలంటే ఇక్కడ యాడ్ క్లాస్ బదులు రిమూవ్ క్లాస్ అని ఇవ్వాలి, రిమూవ్ క్లాస్. సో ప్రాపర్టీస్ తీసేయాలంటే రిమూవ్ క్లాస్, ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే యాడ్ క్లాస్. సో ఇక్కడ కూడా మనం C క్యాపిటల్స్ ఉండాలి కంపల్సరీగా. సో ఇక్కడ రిమూవ్ క్లాస్, అలానే ఇక్కడ మనం డాట్ పెట్టకుండా డైరెక్ట్ ఆ క్లాస్ పేరు ఈ డబుల్ కోట్స్ లోపల ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఒకసారి సేవ్ చేసి ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. సో యాడ్ చేద్దాం.
సో యాడ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ అప్లై అయినాయి. ఇప్పుడు మనం ఆ ప్రాపర్టీస్ని రిమూవ్ చేద్దాం. సో ఈ రిమూవ్ బటన్ ఏదైతే మనము ఆ రిమూవ్ బటన్లో మనము ఈ jQueryలో రిమూవ్ క్లాస్ అని ఇచ్చామో, సో ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేయగానే ఆ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోవాలి. సో ఒకసారి క్లిక్ చేద్దాం. సో చూసారా, సో యాడ్ క్లిక్ చేస్తే ఆ బటన్ ఆ ప్రాపర్టీస్ ఆ న్యూ క్లాస్ ప్రాపర్టీస్ అన్నీ ఫస్ట్ పేరాకి అప్లై అవుతున్నాయి. రిమూవ్ క్లిక్ చేశానంటే టోటల్గా ప్రాపర్టీస్ వెళ్ళిపోతున్నాయి, ఆ న్యూ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇది యాడ్ క్లాస్ అండ్ రిమూవ్ క్లాస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లాస్ట్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ లాస్ట్ సెలెక్టర్స్, సో ఇవి కూడా మనకి jQueryలో చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ లాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్. సో అంటే 3 పీ ట్యాగ్స్ అనమాట. సో ఫస్ట్ పీ ట్యాగ్, సెకండ్ పీ ట్యాగ్, థర్డ్ పీ ట్యాగ్. సో మనం ఏం చేయొచ్చు అంటే అలానే మనకి ఎన్నో ఎలిమెంట్స్ ఉండొచ్చు, యాంకర్ ట్యాగ్స్ ఉండొచ్చు. యాంకర్ ట్యాగ్స్లో 3 యాంకర్ ట్యాగ్స్ ఉండొచ్చు, 3 LI ట్యాగ్స్ ఉండొచ్చు, 3 H1 ట్యాగ్స్ ఉండొచ్చు. సో ఎన్ని HTML ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. సో వాటిల్లో ఫస్ట్ది లాస్ట్ది అనేది ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ పేరా ఉంది, ఇది థర్డ్ది లాస్ట్ పేరా అనమాట. అయితే మనం ఏం చేయొచ్చు అంటే మన ఉన్న పారాగ్రాఫ్లో మన ఫస్ట్ దానికి ఒక ప్రాపర్టీ ఇవ్వచ్చు, లాస్ట్ దానికి ఒక ప్రాపర్టీ ఇవ్వచ్చు. సో మనం అది ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఆ 3వ బటన్ ఏదైతే ఉందో ఆ 3వ బటన్ పేరు లాస్ట్ అని ఉంది. సో మనం ఆ లాస్ట్ బటన్లో నేను డైరెక్ట్ మళ్ళీ ఈ కోడ్ అంతా రాసే కన్నా డైరెక్ట్ దీన్ని నేను కాపీ చేస్తాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఆ 3వ బటన్ని మనం రిఫర్ చేద్దాం. సో 3వ బటన్ పేరు లాస్ట్. సో ఆ లాస్ట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? సో లాస్ట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు లాస్ట్ పేరా, సో ఇక్కడ మనకి ఫస్ట్ది, సెకండ్ది, ఇది ఫస్ట్ది, సారీ ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. సో ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో మనము లాస్ట్ పేరా, సో లాస్ట్ పేరాకి ప్రాపర్టీస్ అప్లై కావాలి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము పి అని పెడదాం. డైరెక్ట్ నేను అక్కడ వాటికి క్లాసెస్ ఇచ్చాను నేను. సో అన్నిటికీ 1, 2, 3 అని ఇచ్చాను. అయినా కూడా మనం డైరెక్ట్ ఆ 3ని పారాగ్రాఫ్ ట్యాగ్స్లో పెట్టాం కాబట్టి డైరెక్ట్ మనము పీ ట్యాగ్ తీసుకుందాం. సో పీ ట్యాగ్లో లాస్ట్ పీ ట్యాగ్, సో పీ ట్యాగ్లో లాస్ట్ పీ ట్యాగ్ అంటే మనకి ఈ పీ ట్యాగ్లో లాస్ట్ పీ ట్యాగ్ అనేది ఈ 3 అనమాట. ఈ 3 అనేది ఏదైతే ఉందో ఇది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ రిఫర్ చేస్తున్నాం. సో పీ ట్యాగ్లో మనకి లాస్ట్ పీ ట్యాగ్కి మనము యాడ్ క్లాస్ చేద్దాం. సో యాడ్ క్లాస్ న్యూ అంటే ఉన్న 3 పారాగ్రాఫ్స్లో లాస్ట్ పీ ట్యాగ్కి మనము న్యూ అనే క్లాస్ ప్రాపర్టీస్ ఇస్తున్నాం అనమాట. సో న్యూ అనే క్లాస్ ప్రాపర్టీస్ ఇవి అనమాట. సో ఈ ప్రాపర్టీస్ మనము 3వ పీ ట్యాగ్కి అప్లై చేస్తున్నాం అనమాట. సో ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. సో నేను ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేస్తాను. సో చూసారా, సో ఈ 3 పారాగ్రాఫ్స్లో లాస్ట్ పారాగ్రాఫ్కి మనకి ఈ ప్రాపర్టీస్ అప్లై అయినాయి. సో నేను ఒకవేళ లాస్ట్ బదులు ఫస్ట్ అనే సెలెక్టర్ కూడా పెట్టచ్చు ఇక్కడ. సో ఒకసారి మనం సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేశానంటే ఈ 3వ పారాగ్రాఫ్ బదులు ఈ 3 పారాగ్రాఫ్స్లోని ఫస్ట్ పేరాకి అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. సో చూసారా, సో ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్కి మన ఈ న్యూ క్లాస్ ప్రాపర్టీస్ అప్లై అయినాయి. సో మీరు ఇలానే ఒక యాంకర్ ట్యాగ్స్ ఉంటే యాంకర్ ట్యాగ్స్లో ఫస్ట్ యాంకర్ ట్యాగ్కి లేకపోతే లాస్ట్ యాంకర్ ట్యాగ్కి, లేకపోతే లిస్ట్ ఐటమ్స్ ఉంటే ఫస్ట్ లిస్ట్ ఐటమ్కి లేదా లాస్ట్ లిస్ట్ ఐటమ్కి, H1 ఉంటే H1 ట్యాగ్స్ ఉంటే ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్కో లేకపోతే లాస్ట్ హెడ్డింగ్ ట్యాగ్కో. సో అలా ఏ ట్యాగ్ ఉన్నా సరే వాటిలో ఆ ఎలిమెంట్స్లో ఉన్న ఫస్ట్ దానికి కానీ లాస్ట్ దానికి కానీ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ వేయాలంటే సో ఆ ఎలిమెంట్ని
ఇలా కాలం తోటి ఫస్ట్ కానీ లాస్ట్ కానీ సెలెక్టర్ అప్లై చేసి మీరు దాని తర్వాత ఈ మెథడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ఇది దాని బేసిక్ సింటాక్స్, ఫస్ట్ లేదా లాస్ట్. సో ఈ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.